హాయ్ అండి అందరికీ. ఈరోజు దోసకాయ టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ఒక దోసకాయ 5 టమాటాలు తీసుకున్నాను. దానికి సరిపడా పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా నేను వేయించుకుంటున్నాను. ఇక్కడే నేను కొంచెం చింతపండుని తీసుకొని అందులో వేసేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే అందులో నుంచి వచ్చే వాటర్ వల్ల అది బాగా నానిపోతుంది. సో ఈ వాటర్ అంతా మనకి ఆవిరైపోయే వరకు మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు రోట్లో దంచడానికి మరి రోల్ కావాలి కదా, రోల్ని సిద్ధం చేసేసుకున్నాను. ఇక్కడ ముందుగా నేను జీలకర్ర వెల్లుల్లిని దంచుకుంటున్నాను. ఇవి నలిగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా నలిగిన తర్వాత మెల్లగా మనం కొంచెం కొంచెంగా టమాటాను దోసకాయ ముక్కల్ని వేసుకొని బాగా దంచుకోవాలి. ఇందులో ఎంత దంచుకున్నా కూడా కచ్చా పచ్చదనం అనేది కంపల్సరీగా ఉంటుంది. దానివల్లే మనకి రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో చేసే పచ్చడి కంటే రోట్లో చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కచ్చా పచ్చదనం వల్లేనేమో. సో సరిపడ ఉప్పు వేసుకొని పచ్చడిని బాగా దంచేసుకుని తర్వాత ఇక్కడే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నలిగిన పచ్చడిని ఒక పక్కకి తీసేసుకుందాం. దీనికి తాలింపు కోసం నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని దాన్ని వేయించేసుకొని పచ్చళ్ళలో వేసేసుకుందాం. సో 75% పచ్చడి రోట్లో చేసినందుకు టేస్ట్ వస్తే మిగతాది ఇలా మనం తాలింపులో వస్తుందన్నమాట. ఆ టేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుంది. దీనిలో ఒక ఆమ్లెట్ వేసుకుని వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.